ఎలక్షన్స్ని ఉద్దేశించి చెప్పారా, లేకపోతే ఎలక్షన్స్లో గెలవడానికి చెప్పారా, లేదా కేజ్రీవాల్ నిజంగా ఖర్చు పెట్టారా? కేంద్ర ప్రభుత్వం తరపున కీలకమైనటువంటి వ్యక్తి, ప్రస్తుతం నెంబర్ 2గా నరేంద్ర మోడీ తర్వాత ఉన్న వ్యక్తి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నాయకుడు, దేశ హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎలక్షన్కి ఒక్కరోజు ముందు చేసినటువంటి ప్రకటన అయితే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శీష్ మహల్ ఏదైతే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి రెసిడెన్స్ ఉందో అది 51,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి అన్నటువంటి. అంత దారుణంగా జరిగిందా? 51,000 కోట్లు అంటే ఆషామాషి కాదు. ఒక చిన్న రాష్ట్రం యొక్క ఏడాది బడ్జెట్ ఒక్క ఢిల్లీకి సంబంధించి ఒక్క శీష్ మహల్కి ఖర్చు పెట్టారా అన్నటువంటి సంచలనం. తాము అధికారంలోకి వస్తే శీష్ మహల్లోకి ప్రజల్ని యాక్సెస్ చేస్తాం, ఎందుకంటే ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టారు కాబట్టి అన్నటువంటి ప్రకటన ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది చూడాలి. జయాపజయాల మీదన ఈ ప్రకటనలోని నిజానిజాలు ఆధారపడి ఉంటాయి.